వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసరికి 10,000 శాలరీతో మనం 10 lakhs వరకు ఎలా సంపాదించవచ్చు అండ్ 10,000 శాలరీ యొక్క బడ్జెట్ ప్లాన్ అండ్ 10,000 శాలరీతో మనం అసలు సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చూద్దాం. అసలు తక్కువలో తక్కువ మనం కనీసం 36,000 నుంచి 40,000 అన్నా ఎలా సేవింగ్స్ చేయాలి, లేదు మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాము అంటే ఒక 10 lakhs వరకు ఎన్ని ఇయర్స్ లోపు మనము సంపాదించగలం అన్నది వీడియోలో చూద్దాము. సో వన్ ఆఫ్ ది కామెంటర్స్ వ్యూవర్స్ అడిగింది 10,000 శాలరీ బడ్జెట్ ప్లాన్ చెప్పమని చెప్పి. సో మనం ఫస్ట్ సేవింగ్స్ చేయాలి అంటే 10,000లో మన బడ్జెట్ ప్లాన్ అన్నది కరెక్ట్గా ఉండాలి. మనం ఎంత బడ్జెట్ వేసుకుంటాము అన్నదాన్ని బట్టే మనం సేవింగ్స్ అయితే చేయగలం. నిజంగా 10,000లో సేవింగ్స్ చేయాలి అంటే చాలా కష్టం. సో నాకు ఈ ప్లాన్ రెడీ చేయడానికి టైం పట్టిందంటే ఆబ్వియస్గా ఎవరైతే ఇలా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకు కూడా కష్టంగానే ఉంటుంది. కానీ కన్ఫామ్గా మేము సేవింగ్స్ చెయ్యాలి అని ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతామో అప్పుడే ఏదైనా చెయ్యగలము. సో అండ్ అంతకంటే ముందు ఏంటి అంటే మీరు ఇలా సేవింగ్స్ ప్లాన్ చెప్పండి అన్నప్పుడు మీ శాలరీని బట్టి బ్యాచిలర్సా లేదా అంటే ఫ్యామిలీ మ్యాన్నా ఉమెనా అని మెన్షన్ చేయట్లేదు. సో కొంచెం అది మెన్షన్ చేశారు అంటే పర్ఫెక్ట్గా ఇంకా బడ్జెట్ ప్లాన్ చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే సింగిల్స్కి అయితే ఒక బడ్జెట్ ప్లాన్ ఉంటుంది, హౌస్ లైక్ ఫ్యామిలీ ఉండే వాళ్ళకైతే డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ప్రజెంట్ అయితే నేను అన్నీ కన్సిడర్ చేసి చెప్తున్నాను. సో 10,000లో ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ తీసుకుంటున్నాను. రెంట్ అన్నది మీరు అనుకోవచ్చు మీరు తగ్గించేశారు ఇంత ఉండవు అని చెప్పి, బట్ 10,000 శాలరీలో సేవింగ్స్ చేయాలి అంటే ఇంతకు మించి ఏమీ చేయలేము. అండ్ ఇవి ఎలా చేయాలి అన్నది కూడా నేను చెప్తాను. రెంట్ అన్నది 2,500 వేసాను. ఫస్ట్ నేను బిల్లులు చెప్తున్నాను, దాని తర్వాత వీటిని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఎలక్ట్రిసిటీ బిల్లు 400, అంటే మన రెంట్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ మ్యాక్సిమము 3,000 అయితే దాటకూడదు మన శాలరీ అన్నది 10,000 అయినప్పుడు. మన వచ్చే జీతాన్ని బట్టే మన ఖర్చులు ఉండాలి తప్ప మన జీతాన్ని దాటి మన ఖర్చులు వెళ్తేనే మనం అప్పుల పాలు అవుతాము, సేవింగ్స్ చేయలేం. సేవింగ్స్ పక్కన పెడితే కనీసం అప్పుల పాలన్నా అవ్వకుండా ఉండాలి అంటే మన ఖర్చులు అన్నవి ఎప్పుడు కూడా మనం ఎంత సంపాదిస్తున్నాము అని ఉండాలి. అంటే మన సంపాదన కంటే తక్కువే మన ఖర్చులు ఉండాలి. అందుకనే నేను ఈ బిల్లు ఇలా వేసాను. సో తగ్గిచ్చేశారని మీరు అనుకోకండి. అండ్ కొంచెం రూరల్ ఏరియా అంటే పల్లెటూరులో కానీ కొంచెం అర్బన్ సిటీకి దూరంగా ఉండే వాళ్ళకైతే ఈ బడ్జెట్ ప్లాన్ కరెక్ట్గా సరిపోతుంది. అండ్ సిటీస్లో ఆబ్వియస్గా 10,000తో బతకడం అయితే చాలా కష్టం, ముందే చెప్తున్నాను. సో రెంట్ 2,500, ఎలక్ట్రిసిటీ బిల్ సో ఏదైనా 2,900, 3,000లోనే ఉండాలి. రైస్ 1,000 వేసాను. నాకు తెలుసు రైస్ ప్యాకెట్ అన్నది 1,200 ఉంటుంది. సో అంటే మా ఏరియాలో అయితే రైస్ ప్యాకెట్ 1,200 ఉంటుంది. కానీ మనం ఈ రైస్ ప్యాకెట్ అన్నది 1 month అయితే ఆబ్వియస్గా రాదు. కొంతమందికి 2 months వస్తుంది, కొంతమందికి 1.5 month వస్తుంది. కాబట్టి ఇది 1 month బడ్జెట్ ప్లాన్ కాబట్టి ఆ కౌంట్ను చూస్తే 1 monthకి నేను 1,000 రూపీస్ వేసాను. అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ బతకాలి అన్నా సరే మంత్కి 1,000 రూపీస్ అవుతుంది. ఎందుకంటే 1,200 పెట్టి మనం కనీసం 1.5 month మనకు ఆ బియ్యం ప్యాకెట్ వస్తుంది అనుకుంటే సో అప్పుడు మనకి మంత్కి కనీసం 1,000 కదా పడుతుంది. ఆ కౌంట్ని వేసాను. అండ్ గ్యాస్ కూడా 400 వేసాను. జనరల్గా మనము గ్యాస్ అన్నది ప్రజెంట్ 900 నుంచి 1,000 వరకు ఉంది. బట్ ఇది మంత్ బిల్. గ్యాస్ మనం 1,000 ఆర్ 900 పెడితే అది మ్యాక్సిమం 2 months వస్తుంది. సో ఎంత తక్కువలో తక్కువ అంటే ఎక్కువగా వాడినా సరే 1.5 month అయితే వస్తుంది. సో ఇప్పుడు మన శాలరీని బట్టి గ్యాస్ అన్నది మనము మంత్లీ 400 అంటే ఒక్కసారి 1,000 పెట్టి బుక్ చేసాము అంటే దాన్ని కనీసం మనం 2.5 months లేదా 3 months అన్నా ఆ గ్యాస్ని మనం తీసుకురాగలగాలి. అంటే గ్యాస్ దగ్గర అయితే మనము సేవింగ్స్ చేయగలగాలి. గ్యాస్ ఎలక్ట్రిసిటీ బిల్లు సేవింగ్స్ చేయగలిగినప్పుడు మాత్రమే మన బడ్జెట్ అన్నది మనం తీసుకొని సేవింగ్స్ అనేవి చేయగలం. ఫుడ్ విషయంలో నేనేమి చెప్పడం లేదు. అండ్ మిల్క్ వచ్చేసరికి 800. మిల్క్ మ్యాక్సిమమ్ కూడా జనరల్గా 1,000-1,500 అవ్వచ్చు. బట్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మిల్క్ కూడా 800, అంటే ఎక్కువ అనవసరమైన వాటికి యూస్ చేయకుండా కొంచెం కాంప్రమైజ్ అయ్యాము అంటే మిల్క్ 800. అండ్ గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ కలిపి నేను 2,000 వేసాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్ జనరల్గా 2,000 అవుతాయి కదా, బట్ గ్రాసరీస్కి నేను ఇక్కడ అనుకున్న ప్లాన్ గ్రాసరీస్ 1,500 అండ్ వెజిటేబుల్స్ ఒక 500, లేదా ఇక్కడ కొంచెం తగ్గించి ఇక్కడ పెంచుకున్న ఏదైనా కానీ గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ కలిపి మంత్ కాస్ట్ 2,000. ఎందుకంటే మనం గ్రాసరీస్ జనరల్గా తెచ్చేది మాకైతే గ్రాసరీస్ జనరల్గా 2,000కి తెస్తే మంత్కి అవి 30 days ఆబ్వియస్గా రావు, 40 days వస్తాయి. సో ఆ కౌంటున మనం ఇక్కడ గ్రాసరీ ఖర్చు అంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. గ్రాసరీస్ అనేది ఫుడ్ ఐటమ్ అయి ఉండొచ్చు, కానీ ఇంట్లో లేడీస్ ఎట్లా ప్లాన్ చేస్తారు అన్న దాన్ని బట్టి కూడా మన సేవింగ్స్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు యూస్ చేసి ఏవైతే తెస్తుంటారో సరుకులు వాటిని కొంచెం పొదుపుగా వాడారు అంటే ఈ గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ కలిపి మీరు 2,000 అయితే ప్లాన్ చేసుకోగలరు మంత్కి. అండ్ టీవీ అండ్ మొబైల్ బిల్ కలిపి 500 దాటకూడదు. జనరల్గా మనకి టీవీ బిల్లు 250 నుంచి 300 ఉంటుంది. అండ్ మొబైల్ బిల్లు కూడా
జనరల్‌గా 150 నుంచి ఇంకా బిల్ అన్నది ఎక్కువే ఉంటుందనమాట. రీచార్జ్ ఏది చేపిచ్చాలన్నా గానీ. సో, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని టీవీ, మొబైల్ బిల్లు 500 దాటకుండా చూసుకోవాలి. అండ్ నాన్ వెజ్ వచ్చేసరికి 500 తీసుకున్నాను. ఇది మంత్ మొత్తం మీద నాన్ వెజ్‌కి 500 ఏస్తున్నాను. అలా వేసినప్పుడు మాత్రమే మనం సేవింగ్స్ చేయగలం. ఇంకా ట్రాన్స్‌పోర్ట్ ఈవెన్ బస్సుకి అలాగా వెళ్ళే వాళ్ళైనా, పెట్రోలు అంటే వెహికల్ ఉంటే గనక ఏదైనా కానీ 800 అంటే ఇన్ కేస్ పెట్రోల్ కొంచెం తక్కువనే అనిపించినా మీరేం చేస్తారంటే చిన్న చిన్న డిస్టెన్స్‌లకి కూడా బండి తీయడం మానేసి కొంచెము వాక్ చేసి వెళ్ళడము చిన్న చిన్న వాటికి. ట్రాన్స్‌పోర్ట్ అంటే బైక్ కాకుండా ట్రాన్స్‌పోర్ట్ తగ్గిద్ది. అంటే బస్సు, ఆటోనైతే ఇంకా తక్కువ కాస్ట్ పడిద్ది అనుకుంటే అవి యూజ్ చేయడము. సో, అలా ట్రై చేశారు అంటే ఇన్ కేస్ ఆఫీస్‌కి వెళ్ళాలి అనుకుంటే గనక మీ కొలీగ్‌తో కొంచెం డిస్కస్ చేసి ఇద్దరం వెళ్ళే రూట్ అదే కదా! సో, వన్ డే మీరు, వన్ డే నేను అట్లా ఏమన్నా కొంచెం ప్లాన్ చేసుకోగలిగితే అంటే ఏదైనా అనుకుంటేనే సాధ్యం కదా! సో, అలా ఏదన్నా ప్లాన్ చేసుకుంటే 800 అవుతుంది. సో, ఈ మొత్తం మీరు చూసుకుంటే 8,900 వచ్చింది ఈ బిల్లు మొత్తం. ఒక 100 రూపీస్ అన్నవి ఎప్పుడో ఒక చిన్న చిన్న ఖర్చులు ఏవో ఒకటి వస్తుంటాయి కాబట్టి మంత్‌లో. సో, ఆ 100 రూపీస్ కూడా కలిపేసినా మొత్తం వచ్చేసరికి 9,000 అయితే మన బడ్జెట్ ప్లాన్ ఉంది. సో, 10,000 సాలరీలో మనం ఇలా ప్లాన్ చేసుకుంటే 9,000 అన్నది మన బడ్జెట్ ప్లాన్ వస్తుంది. అందరికి ఇలానే ఉండాలని లేదు. సో, ఏది మీరు పెంచగలరు, ఏది మీరు తగ్గించుకోగలరు అని చెప్పి చూడండి. ఇన్ కేస్ ఫ్యామిలీ మ్యాన్ అయితే కొంచెం సిటీస్‌లో తక్కువ ఉండే దూరంలో అయితే సిటీస్‌లో అయితే 2,500 కష్టము. కొంచెం దూరంగా అయితేనే మీకు రెంట్ పాసిబుల్ అవుతుంది. ఒక్క రూమ్ ఉండేది. అదే మీరు బ్యాచిలర్స్ అయితే గనక ఇంత మీ బిల్లు అవ్వదు. బ్యాచిలర్స్ ఏందంటే రూమ్ షేర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు బ్యాచిలర్స్‌కి అయితే కూడా ఇంతకంటే తగ్గుతుంది కాబట్టి బ్యాచిలర్స్ అయితే ఎక్కువ మనీని సేవింగ్స్ చేసుకోగలరు మీ ఫ్యూచర్ కోసం. అదే ఫ్యామిలీ మ్యాన్ అయితే గనక ఫ్యామిలీ మెన్నా, రూమేనా ఇంతకు మించి మనము చేయలేము. అండ్ ఇలా చేయాలి అనుకుంటేనే 9,000 అవుతుంది. ఈ 2 పాయింట్స్ నేను చెప్తాను. దానికంటే ముందు ఇప్పుడు మన దగ్గర ఉన్నది 10,000. సో, ఈ 10,000ని మనము సేవింగ్స్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక 500 మెడికల్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్‌కి సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుకోండి. ఎప్పుడైనా కానీ మన దగ్గర ఉన్నవంతా కూడా దేని మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ సేవింగ్స్ చేయకూడదు కాబట్టి ఎప్పుడైనా మా ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు. మనకే హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఏదన్నా స్కూల్ ఫీజు ఇట్లాంటి ఏదోటి ఇంకేదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి మంత్లీ ఒక 500 మాత్రం మీ సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుకుంటా ఉండండి. అండ్ రిమైనింగ్ 500 అన్నది ఇంకా మనము ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే ఈవెన్ ఆర్‌డీ కట్టుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ వేయొచ్చు, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ వేయొచ్చు. ఏదైతే ఎలా ఉంటుందో చెప్తాను. ఆర్‌డీ వచ్చేసరికి 1 ఇయర్ వరకు కూడా మనం చేసుకోవచ్చు. అదే పోస్ట్ ఆఫీస్ అయితే మినిమమ్ 5 ఇయర్స్ చేయాల్సి వస్తది. ఎస్ఐపి కూడా అంతే అనమాట. ఎస్ఐపి మనం 1 ఇయర్ నుంచి ఇంకా మనం ఎంత చేసుకుంటాము, ఎన్ని ఇయర్స్ ఉంచుతాము అనే దాన్ని బట్టి మనము ఎంత వస్తుంది రిటర్న్స్ అన్నది ఉంటుంది. ఫస్ట్ ఆర్‌డీ చూద్దాము. మంత్లీ మీరు ఆర్‌డీలో 500 వేస్తున్నారు అంటే 1 ఇయర్ 12 మంత్స్‌కి మీరు 6,000 వరకు సేవ్ చేస్తున్నట్టు. ఆ 6,000 మీద మీరు ఆర్‌డీ చేశారు అంటే జనరల్‌గా 250 రూపీస్ వరకు నియర్లీ వస్తుంది. అంటే 1 ఇయర్ తర్వాత మీకు వచ్చేది ఇది. అంటే ఏంటి ఇంత తక్కువే కదా అంటారు. అంటే మీరు అసలు సేవింగ్సే చేయాలనుకోకపోతే ఈ 500 కూడా మీరు ఖర్చులోనే కలిపేస్తే కనీసం ఈ అమౌంట్ కూడా మీ దగ్గర ఉండదు కదా! బట్ అట్‌లీస్ట్ ఇలా ఉంటే మీ సేవింగ్స్‌లో ఉన్న అకౌంట్‌లో ఉండే మంత్లీ 500 ఆర్‌డీలో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మీకు మంత్ ఎండ్ వచ్చేసరికి కనీసం ఒక 10,000-15,000 అన్న మీ అకౌంట్‌లో మంత్లీ కాదు ఒక ఇయర్ ఎండ్‌కి కొంత అమౌంట్ అన్న అకౌంట్‌లో ఉంటుంది అని చెప్పి. అంటే కనీసం అప్పులు పాలవ కాకుండా మీ ఖర్చులు మీరన్నా భరించగలరు. అలా కాదు అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కట్టుకోవచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్ అయితే 5 ఇయర్స్ ఉంటుంది. మంత్లీ ఇలా 500 అంటే ఇయర్‌కి మీరు 6,000 ఉంచుతారు కదా! అలా 5 ఇయర్స్ ఉంచాల్సిందే. అంటే 30,000 మన దగ్గర ఉంటాయి మినిమమ్. సేమ్ మీరు ఇదే 5 ఇయర్స్ ఆర్‌డీలో కూడా ఉంచుకోవచ్చు. ఈవెన్ ఆర్‌డీ అయినా పోస్ట్ ఆఫీస్ అయినా కానీ ఇంట్రెస్ట్ రేట్ అన్నది 7.1 నుంచి 7.5% ఉంటుంది. అంటే మనకి ఇంట్రెస్ట్ అన్నది 6,000 నుంచి 7,000 వరకు వస్తుంది. అంటే మన దగ్గర 36 నుంచి 37,000 అయితే 5 ఇయర్స్ వరకు మనం ఇలా ప్లాన్ చేసుకుంటే ఉంటాయి. లేదు ఒకవేళ ఫ్యామిలీ మ్యాన్ ఆర్ ఉమెన్ సేవింగ్స్ ప్లాన్ అయితే కనుక గర్ల్ చైల్డ్ కోసం సుకన్య సమృద్ధి యోజన ఉంటుంది. మీరు అందులో ప్లాన్ చేసుకోవచ్చు. మీ పాప చిన్నప్పటి నుంచి ఒక 18 ఇయర్స్ వచ్చే వరకు 20 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఆ ప్లాన్ అయితే బాగుంటుందన్నమాట. ఏది కాదు కొంచెం రిస్క్ తీసుకోగలము అనుకుంటే కనుక ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ 5 ఇయర్స్ పెడతారు. 5 ఇయర్స్ పెడితే 11,000 అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది 12%. సో 41,000. సో ఆర్‌డీకి మ్యూచువల్ ఫండ్స్కి ఇదే డిఫరెన్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇదే మీరు మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ కనుక పెట్టారు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో 20 ఇయర్స్ మీరు 500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మీకు దగ్గరగా కూడా 12% ఇంట్రెస్ట్ తీసుకున్నాము అంటే కనుక
ఒక అమౌంట్ వస్తుంది. అలా కాకుండా 18% ఇంట్రెస్ట్ కనుక తీసుకుంటే మీరు 20 ఇయర్స్ ఇలా ప్లాన్ చేసుకుంటే 10 lakhs వరకు అయితే ఎర్న్ చేయగలరు. నేను మీకు స్క్రీన్ షాట్లు ఇస్తాను చూడండి. సో మీరు కావాలంటే ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని కొట్టారంటే మీకు వస్తుంది. మంత్లీ ఒక 500 అమౌంట్, అలాగ ఒక 20 ఇయర్స్ 18% ఇంట్రెస్ట్ తీసుకుంటే నియర్లీ 10 to 11 lakhs వరకు అయితే మీకు 20 ఇయర్స్ తర్వాత వస్తుంది. అయితే అన్ని ఇయర్స్ కట్టాలి కదా అంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఈ రోజు మీ శాలరీ 10,000 అయినంత మాత్రాన 20 ఇయర్స్ తర్వాత కూడా మీ శాలరీ డెఫినెట్గా 10,000 ఉండదు. అలా ఉన్నాము అంటే మనం బతకలేం. ఎందుకంటే ఒక్కసారి పాస్ట్కి వెళ్తే పాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ 10,000 రూపీస్ అంటే చాలా ఎక్కువ. అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో 10,000తో బతకడం అంటే కష్టం. అలాగే నెక్స్ట్ మనం 20 ఇయర్స్లోకి వెళ్ళబోయేటప్పుడు కూడా ఈ 10,000కి వాల్యూ ఉండదు. ఆబ్వియస్గా రేట్లన్నీ పెరుగుతున్నప్పుడు మన శాలరీలు కూడా పెరుగుతాయి కాబట్టి పెంచుకోవాలి. కాబట్టి ఆబ్వియస్గా మీకు 20 ఇయర్స్ వరకు కూడా 500 అన్న సేవ్ చేయడం అన్నది కష్టమైతే అవ్వదు. మీ శాలరీ కూడా పెరుగుతుంది కాబట్టి కనీసం మంత్లీ మీరు 500 మ్యూచువల్ ఫండ్స్లో అలాగంటే ఎస్ఐపి 20 ఇయర్స్ పెట్టగలిగినా మీకు 10 to 11 lakhs వరకు అయితే వస్తుంది. అది మీకు పెన్షన్ ఫండ్లా కానీ ఇంకేదన్నా యూజ్ అవుతుంది. అయితే 10,000 శాలరీ వస్తున్న మీరు ఈ సేవింగ్స్ అన్నీ చేయలేకపోయినా, ఇన్ కేస్ ఫ్యామిలీ మెన్ అయితే 9,000తో ఇంత బడ్జెట్ ప్లాన్ కష్టమే. ఇన్ కేస్ 1,000 రూపీస్ కూడా అనుకున్నట్లు అవ్వక అవి కూడా పోయాయి అంటే 10,000 మనకి ఖర్చులకే పోయినా సరే మీరు ఏం చేస్తారు అంటే కనీసం ఇది మాత్రం స్కిప్ చేయకండి. అంటే ప్రతిరోజు ఒక్క 10 రూపీస్ అన్న ఒక హుండీనో పర్సో ఏదో ఒకటి పెట్టుకొని వేసుకుంటూ ఉండండి. అలా 1 ఇయర్కి మీ దగ్గర 3,650 అంటే అసలు ఏమీ లేకుండా ఉండడం కంటే కనీసం ఇదన్నా బెటర్ కదా. ఇలా మీరు చిన్న సేవింగ్స్ చేసుకోవచ్చు. 1 రూపీస్ 2 రూపీస్ ఇట్లాగా ఏదైనా ఫాలో అవ్వచ్చు. సేవింగ్స్ ఐడియాస్ ఉన్నాయి. లేదు అంటే అట్లీస్ట్ 10 రూపీస్ అన్న పక్కన పెట్టుకుంటే ఇది మీకు ఈ అమౌంట్ దేనికో దానికి యూజ్ అవుతుంది. అన్నిటినీ మించి ఇలా 5 ఇయర్స్ ఇలా 1 ఇయర్ 10 రూపీస్ పక్కన పెడితే 3,650 కదా. ఇలా 5 ఇయర్స్ చేశారు అంటే 18,250 అన్నది ఉంటాయి. వీటన్నిటితో పాటు ఇంపార్టెంట్ 10,000 శాలరీ అయినా ఏ శాలరీ వచ్చే వాళ్ళైనా స్పెషల్లీ తక్కువ శాలరీ వచ్చేవాళ్ళు పాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు ఏ జాబ్ అయితే చేస్తున్నారో ఆ జాబ్ రిలేటెడ్ స్కిల్స్ అన్నవి అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీ శాలరీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఇదే 10,000 శాలరీతో బతకాలి అంటే వచ్చే రోజుల్లో చాలా కష్టం. అందుకని ఇప్పటి నుంచి 10,000 శాలరీలో నేను ఎలా బతకాలి, లేదా 10,000 శాలరీలో నేను 1,000 రూపాయలు 500 ఎలా సేవింగ్స్ చేయాలి అని ఆలోచించడానికంటే ముందు ఈ 10,000 శాలరీ వచ్చే నేను నెక్స్ట్ 1 ఇయర్ లోపు ఒక 15,000 20,000 శాలరీ వచ్చే పర్సన్ లాగా ఎలా ఎదగాలి, లేదా ఒక 5 ఇయర్స్ లోపు నా శాలరీ కనీసం 30,000 అన్నా 50,000 అన్నా వచ్చేలాగా నేను ఎలా చేసుకోవాలి అన్న దాని మీద మీరు ఈ రోజు నుంచి ఎక్కువైతే ఫోకస్ పెట్టండి. అప్పుడే నిజంగా ఈ ప్రజెంట్ ఉన్న ఖర్చుల కాలంలో మనం బతకగలము. అంటే మీరు జనరేట్ చేసుకోవాలి. ఒకటి మీరు ప్రజెంట్ ఉన్న జాబ్లో ఎలా హై ప్లేస్కి వెళ్ళగలరు, హై శాలరీ తెచ్చుకోగలరని ట్రై చేయండి. లేదు అంటే సైడ్ ఇన్కమ్ మీ జాబ్తో పాటు ఇంకొక సైడ్ ఇన్కమ్ ఏదైనా పార్ట్ టైం జాబో ఇంకేదన్నా లైక్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టడము, ఇంకేదన్నా చేయడము, చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయడం, ఇట్లా ఏవో ఒకటి జీరో ఇన్వెస్ట్మెంట్తో చేసే బిజినెస్లు ఉన్నాయి. అలాంటివి ఏమన్నా ట్రై చేసి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయండి. లేదా మీ ఫ్యామిలీలో మీరు ఒక్కలే ఎర్నింగ్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక శాలరీ మ్యాన్ 10,000 పర్సన్ మ్యాన్ కానీ చూస్తుంటే మీరు ఒక్కరే ఎర్న్ చేస్తున్నారు అనుకుంటే, మీరు మ్యారేజ్ అయిన పర్సన్ అయితే కనుక మీ ఇంట్లో వైఫ్ కూడా ఆమె కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఆమెను కూడా జాబ్ చేయడానికి బయటికి పంపండి. ఒకవేళ బయటికి పంపే సిచ్యువేషన్ లేకపోతే కనుక ఆమె ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోండి. తను ఏం చేయగలరు, ఇంట్లో ఉండైనా చేయగలిగే ఉంటాయి కాబట్టి అలా తను ఏం చేయగలరో చూసి ఎంకరేజ్ చేయండి. అంటే ఇంట్లోనే ఉంచాలి, నేనే చేస్తాను అన్న మెంటాలిటీ తీసేసిన రోజే సో ఈరోజు సిచ్యువేషన్లో ఇద్దరు ప్యారలల్గా రన్ అయినప్పుడే లైఫ్ అన్నది లీడ్ చేయగలరు. కాబట్టి మీ వైఫ్ని కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ఆమె ఇన్కమ్ సపోర్ట్ కూడా తీసుకొని అప్పుడు బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా థింకింగ్ అంతే. సో జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను, ఫాలో అవ్వాలని ఏం లేదు. అలా చేస్తే మీకే మంచిది అని చెప్పి, ఒకవేళ సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఉమెన్ ఇలా లీడ్ చేస్తుంటే కనుక మీరు కూడా పాసివ్ ఇన్కమ్ అన్నది జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.